హౌతీ తీవ్రవాదుల దాడులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరొకసారి ఇజ్రాయలీ షిప్ని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ దగ్గర దెబ్బతీశారు. ఇప్పుడు ప్రస్తుతం హౌతీ తీవ్రవాదులు ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకున్నారు. వాళ్ళు ఎక్కడైతే యెమెన్ దగ్గర ఉన్నారో ఆ యెమెన్కి టచ్ కాకుండా షిప్స్ వెళ్తుంటే వీళ్ళు పడవల ద్వారా మనుషుల్ని పంపించి దారిలో అటాక్స్ చేపిస్తున్నారన్నమాట. అంటే ఇంతవరకు అట్లాంటి దాడులు చేసేది సముద్రపు దొంగలు, అందులో ఉన్నటువంటి సొత్తు దోచుకోవడానికో లేకపోతే కనుక అందులో ఉన్నటువంటి వాళ్ళని అది ఎత్తుకుపోయి హైజాక్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేసుకోవడానికో చేస్తుంటారు. అట్లా కాకుండా ఇప్పుడు కథ మారింది. ఏకంగా తీవ్రవాద దాడులు హౌతీ తీవ్రవాదులు తాజాగా చేసుకొస్తున్నారు. హౌతీ తీవ్రవాదులు కూడా తమని తాము సైన్యంగా ప్రకటించుకోరు. ఆ సైన్యానికి సంబంధించిన కమాండర్ తాజాగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక షిప్ని దెబ్బతీసాం, రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని ఆయుధాలు వస్తున్నాయి. ఏదైతే ఇప్పుడు రఫాలో మన గాజాలో ఉన్నటువంటి శరణార్థులు నివసిస్తున్నటువంటి సేఫ్ ప్లేస్ అని ఇజ్రాయెల్ చెప్పిన చోట ఉంటే దాని మీద కూడా దాడులు చేస్తున్నారు. కాబట్టి దానికి ప్రతీకారంగా మరికొన్ని దాడులు చేస్తామని ప్రకటిస్తుంది.